నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ గాంధీ బి లంక అంటే డాక్టర్ గాంధీ భాస్కర్ పాత్రుడు లంక అందించిన సోర్స్ మెటీరియల్ ఆధారంగా సి ప్రోగ్రామింగ్ ప్రపంచంలోకి ఒక లోతైన ప్రయాణం చేద్దాం. నమస్కారం. అయితే దీన్ని ఒక పాఠంలా కాకుండా ఒక కథలా చూద్దాం. మన లక్ష్యమేంటంటే 0 నుండి మొదలుపెట్టి ఒక చిన్న స్టూడెంట్ గ్రేడ్స్ లెక్కించే ప్రోగ్రాంను ఎలా కట్టొచ్చో ఆలోచిస్తూ దానికి కావలసిన సి కాన్సెప్ట్లను ఒక్కొక్కటిగా అర్థం చేసుకోవడం. చాలా మంచి పద్ధతి. సి అనేది పాత లాంగ్వేజ్ అని చాలామంది అనుకుంటారు. అవును. కానీ ఇప్పటికీ మనం వాడే ఆపరేటింగ్ సిస్టమ్స్, మన కార్లోని చిప్స్, చివరికి మార్స్ రోవర్లో కూడా సి కోడ్ నడుస్తోంది. అబ్బా. ఏంటంటే ఇది మెషీన్తో చాలా దగ్గరగా మాట్లాడుతుంది. ఈరోజు మనం ఆ శక్తి వెనక ఉన్న రహస్యాలను ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ సోర్స్ మెటీరియల్ మనకు దారి చూపిస్తుంది. సరే, మన గ్రేడ్స్ క్యాలిక్యులేటర్ ప్రయాణం మొదలు పెట్టాలంటే ముందు మన వర్క్షాప్స్ సెటప్ చేసుకోవాలి కదా. అవును. సోర్స్ ప్రకారం మనకు 3 పనిముట్లు కావాలట. ఒకటి, కోడ్ రాయడానికి విఎస్ కోడ్ లాంటి ఒక కోడ్ ఎడిటర్. 2, మ్, మనం రాసిన దాన్ని మెషీన్కి అర్థమయ్యేలా మార్చే ఒక అనువాదకుడు, అదే సి కంపైలర్. కరెక్ట్. విండోస్లో అయితే మింజీడబ్ల్యూ, లినిక్స్ లేదా మ్యాక్లో జీసీసీ వాడుకోవచ్చు. ఇక మూడోది, చాలామంది కొత్తవాళ్లు ఇబ్బంది పడేది పాత్ సెటప్. ఖచ్చితంగా పాత్ సెటప్. సింపుల్గా చెప్పాలంటే మనం ఏ గదిలో ఉన్నా మన పనిముట్టు అంటే కంపైలర్ అందుబాటులో ఉండేలా చూసుకోవడం అన్నమాట. ఓకే. ఇవన్నీ సెటప్ అయ్యాక మనం జీసీసీ myprogram.c లాంటి కమాండ్ ఇస్తే మనం రాసిన కోడ్ ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్గా అంటే రన్ చేయగల ప్రోగ్రామ్గా మారుతుంది. ఈ ప్రక్రియనే కంపైలేషన్ అంటారు. సరే, ఇప్పుడు మనం మొదటి అడుగు వేద్దాం. కంప్యూటర్తో హలో చెప్దాం. ఆ కోడిలా ఉంటుంది. #include stdio.h int main function printf hello world/n return 0. ఇందులో మెయిన్ అనేది మన ప్రోగ్రామ్ యొక్క గేట్వే లాంటిది. అవును, ఎగ్జిక్యూషన్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. మరి ఆ #include stdio.h అంటే? అది మన ప్రోగ్రామ్కి కొన్ని సూపర్ పవర్స్ ఇవ్వడం లాంటిది. ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ అంటే స్క్రీన్ మీద ఏదైనా ప్రింట్ చేసే శక్తి. అది ఆ లైబ్రరీ నుండే వస్తుంది. ఓ. ఇక్కడ ప్రతి లైన్ చివర ఉన్న సెమీకోలన్. ఆ. ఆ సెమీకోలన్ చాలా ముఖ్యం. అది వాక్యం చివర ఫుల్ స్టాప్ లాంటిది. అది లేకపోతే కంపైలర్కి కన్ఫ్యూషన్ వస్తుంది. అలాగే సి చాలా పర్టికులర్గా ఉంటుంది. చిన్న ఎంతో ఉన్న మెయిన్ వేరు, పెద్ద ఎంతో ఉన్న మెయిన్ వేరు. దీన్నే కేస్ సెన్సిటివిటీ అంటారు. సరే, పలకరింపులు పూర్తయ్యాయి. ఇప్పుడు మన గ్రేడ్స్ యాప్ కోసం డేటాను ఎలా దాచుకోవాలో చూద్దాం. రైట్. ఒక స్టూడెంట్ మార్కులు స్టోర్ చెయ్యాలంటే మనకు మెమరీలో ఒక డబ్బా కావాలి. ఆ డబ్బాకే మనం ఒక పేరు పెడతాం, దాన్నే వేరియబుల్ అంటారు కదా. అవును. అయితే ఆ పేర్లు పెట్టడానికి కొన్ని నియమాలున్నాయి. అక్షరంతో గానీ అండర్స్కోర్తో గానీ మొదలవ్వాలి. మధ్యలో ఖాళీలుండకూడదు. స్టూడెంట్ మార్క్స్ లాంటి అర్థవంతమైన పేరు పెట్టుకుంటే మనకే మంచిది. అయితే ఆ డబ్బాలో ఏం పెట్టబోతున్నామో ముందే చెప్పాలి అంటున్నారు. ఖచ్చితంగా. అదే డేటా టైప్. అంటే మనం కేవలం పూర్ణాంకాలు పెడుతున్నామా, లేక దశాంశ సంఖ్యలు పెడుతున్నామా, లేదా ఒకే అక్షరం పెడుతున్నామా అని. సిలో ప్రధానంగా 3 ఉన్నాయి. మార్కుల కోసం ఇంట్, ఓకే. సగటు గ్రేడ్ పాయింట్స్ కోసం ఫ్లోట్, మరియు గ్రేడ్ అంటే ఏ, బి లాంటి వాటి కోసం చార్. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు డౌటు. చాలా కొత్త భాషల్లో, ఉదాహరణకు పైథాన్లో, మనం x=10 అని రాస్తే అదే అర్థం చేసుకుంటుంది కదా. అవును. మరి సిలో మనం ప్రత్యేకంగా int marks =95 అని ఎందుకు చెప్పాలి? మంచి ప్రశ్న. ఇది సి యొక్క మూల సిద్ధాంతానికి సంబంధించిన విషయం. పైథాన్ లాంటి భాషలు మన పనిని సులభతరం చేయడానికి చాలా విషయాలను తెరవెనుక చూసుకుంటాయి. కానీ సి అలా కాదు. అంటే? అది ప్రోగ్రామర్కు పూర్తి నియంత్రణ ఇస్తుంది. ఈ వేరియబుల్కి మెమరీలో ఖచ్చితంగా 4 బైట్లు మాత్రమే కేటాయించు, అంతకన్నా 1 బైట్ కూడా ఎక్కువ వృధా చెయ్యొద్దు అని మనం మెషిన్కు నేరుగా చెబుతున్నామన్నమాట. ఆహా, ఇక్కడే సోర్స్లో చెప్పిన సైజ్ ఆఫ్ ఆపరేటర్ వస్తుంది. సైజ్ ఆఫ్ ఇంట్ అని అడిగితే అది 4 బైట్స్ అని చెబుతోంది. అంటే ఆ డబ్బా సైజ్ ఎంత అని మనం అడుగుతున్నాం. కరెక్ట్. మీరు ఒక వాషింగ్ మెషిన్ కోసం లేదా ఒక చిన్న డ్రోన్ కోసం కోడ్ రాస్తున్నారనుకోండి. అక్కడ మెమరీ చాలా పరిమితంగా ఉంటుంది. ప్రతి బైట్ విలువైందే. అప్పుడు ఏ డేటా టైపు ఎంత స్థలాన్ని తీసుకుంటుందో తెలుసుకోవడం చాలా అవసరం. అర్థమైంది. సరే,
ఇప్పుడు మన దగ్గర మార్కులు ఒక వేరియబుల్లో ఉన్నాయి. వాటిని యూజర్కు ఎలా చూపించాలి? దానికోసం మన ప్రింట్ఎఫ్ స్నేహితుడు మళ్ళీ వస్తాడు. అయితే ఈసారి కొంచెం అడ్వాన్స్డ్గా. వేరియబుల్ విలువను ప్రింట్ చేయడానికి ప్రింట్ఎఫ్ మార్క్స్ ఆర్ %d స్టూడెంట్ మార్క్స్ అని రాస్తాం. ఆ పర్సెంటీ అనేది ఒక ప్లేస్ హోల్డర్ లాంటిదా? సరిగ్గా అక్కడ ఒక ఇంట్ విలువ వస్తుందని చెబుతుంది. ఫ్లోటుకు %f, చార్కు %c వాడతాం. మరి యూజర్ నుండి మార్కులను ఎలా తీసుకోవాలి? దానికి స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ఉంది. స్కాన్ఎఫ్ %d, అండ్ ఏజ్ లాంటి కమాండ్ వాడతాం. ఇక్కడ % మనకు తెలుసు, కానీ ఆ అండ్ ఏజ్ ఏంటి? ఆ అండ్ సింబల్ చాలా శక్తివంతమైనది. అదేంటి? అది ఏజ్ అనే వేరియబుల్ డబ్బా ఎక్కడుందో దాని అడ్రస్ ఇస్తున్నాను, యూజర్ ఇచ్చే విలువను నేరుగా ఆ అడ్రస్లో పెట్టు అని చెబుతుంది. ఓ, అంటే మనం వేరియబుల్ను ఇవ్వట్లేదు, దాని అడ్రస్ని ఇస్తున్నాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మనం తెలియకుండానే పాయింటర్స్ అనే పెద్ద కాన్సెప్ట్లోకి మొదటి అడుగు వేశామన్నమాట. అవును, పరోక్షంగా. సరే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మన దగ్గర మార్కులున్నాయి. ఇప్పుడు ఆ విద్యార్థి పాస్ అయ్యాడా లేదా ఫెయిల్ అయ్యాడా అని ఎలా నిర్ణయించాలి? దానికి మనకు లాజిక్ కావాలి. అంటే షరతులు. ఇక్కడే ఆపరేటర్స్ వస్తాయి. మార్క్స్ 40 లాంటివి. రిలేషనల్ ఆపరేటర్స్. మార్కులు 40 కన్నా ఎక్కువ ఉన్నాయా అని చూడ్డానికి. అవును. వీటిని ఉపయోగించి మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ రాస్తాం. ఒకవేళ ఇఫ్ మార్కులు 40 కన్నా ఎక్కువ ఉంటే పాస్ అని ప్రింట్ చేయి, లేకపోతే ఎల్స్ ఫెయిల్ అని ప్రింట్ చేయి. ఇది ప్రోగ్రాంకు నిర్ణయం తీసుకునే శక్తినిస్తుంది. ఒకవేళ మార్కుల ఆధారంగా గ్రేడ్ ఇవ్వాలంటే ఏ, బి, సి లాగా చాలా ఇఫెల్స్లు రాయాలి కదా. ఇఫ్ మార్క్స్ 90, ఎల్స్ ఇఫ్ మార్క్స్ 80 ఇలా. దానికి సులభమైన మార్గం ఉంది. అలాంటి సందర్భాల కోసమే స్విచ్ కేస్ స్టేట్మెంట్ ఉంది. ఒక వేరియబుల్ విలువ ఆధారంగా వేర్వేరు పనులు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓ, బావుంది. అయితే సోర్సులో ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. ప్రతి కేస్ తర్వాత బ్రేక్ అని రాయాలి. అది రాయకపోతే ఏమవుతుంది? మంచి ప్రశ్న. బ్రేక్ రాయకపోతే దాన్ని ఫాల్ త్రూ అంటారు. అంటే ఒక కేస్ మ్యాచ్ అయితే బ్రేక్ అనే స్టాప్ సైన్ కనిపించే వరకు కింద ఉన్న అన్ని కేసులను కూడా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అయ్యో. ఇది కొన్నిసార్లు కావాలనే వాడతారు, కానీ కొత్త వాళ్లకు ఇది పెద్ద బగ్ అవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు మనం ఒక విద్యార్థి గ్రేడ్ను లెక్కించగలుగుతున్నాం. కానీ ఒక క్లాస్లో 50 మంది విద్యార్థులుంటే ఈ ప్రోగ్రామ్ను 50 సార్లు రన్ చేయలేం కదా? చేయలేం. దానికోసమే మన దగ్గర లూప్స్ అనే శక్తివంతమైన సాధనం ఉంది. లూప్స్? అవును. ఒక పనిని ఎన్నిసార్లు చెయ్యాలో మనకు ఖచ్చితంగా తెలిస్తే ఫర్ లూప్ వాడతాం. ఉదాహరణకు 1 నుండి 50 వరకు ఉన్న ప్రతి విద్యార్థి కోసం మార్కులు అడుగు, గ్రేడ్ లెక్కించు. ఒకవేళ మనకు ఎన్నిసార్లు చెయ్యాలో తెలియకపోతే? ఉదాహరణకు యూజర్ క్విట్ అని టైప్ చేసేంతవరకు ఇన్పుట్ తీసుకుంటూ ఉండాలంటే? అప్పుడు వైల్ లూప్ వాడతాం. యూజర్ ఇన్పుట్ క్విట్ కానంత వరకు. అంటే వైల్ ఈ పనిని చేస్తూ ఉండు అని కండిషన్ పెడతాం. ఇంకో రకం కూడా ఉంది కదా, డూ వైల్ అని. అవును, డూ వైల్ లూప్. దీని ప్రత్యేకత ఏంటంటే కండిషన్ నిజమా కాదా అని చూడకముందే పనిని కనీసం ఒక్కసారైనా చేస్తుంది, ఆ తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. ఓకే, లూప్స్, కండిషన్స్. మన మెయిన్ ఫంక్షన్లో కోడ్ చాలా పెరిగిపోతోంది, చిందరవందరగా కనిపిస్తోంది. దీని శుభ్రంగా ఆర్గనైజ్డ్గా ఎలా ఉంచాలి? అద్భుతమైన పాయింట్. ప్రోగ్రామింగ్లో కోడ్ రాయడం ఎంత ముఖ్యమో దాని శుభ్రంగా ఉంచడం కూడా అంతే ముఖ్యం. దీనికి పరిష్కారమే ఫంక్షన్స్. ఫంక్షన్స్. మనం చేసే పనిని చిన్న చిన్న పునర్వినియోగించగల ముక్కలుగా విడగొడతామన్నమాట. గ్రేడ్ లెక్కించడానికి క్యాలిక్యులేట్ గ్రేడ్ అనే ఫంక్షన్, రిజల్ట్ ప్రింట్ చేయడానికి ప్రింట్ రిజల్ట్ అనే ఫంక్షన్. ఇలా మనం వాడిన ప్రింట్ఎఫ్ కూడా ఒక ఫంక్షనే కదా? ఖచ్చితంగా. అది మనకు సిస్టమ్ లైబ్రరీ నుండి వచ్చింది. ఫంక్షన్స్ వాడటం వల్ల కోడ్ చదవడానికి సులభంగా ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే ఎక్కడ వెతకాలో వెంటనే తెలుస్తుంది. ఇప్పుడసలు సమస్య. మన దగ్గర 50 మంది విద్యార్థుల మార్కులున్నాయి. 50 వేర్వేరు వేరియబుల్స్, మార్క్స్ 1, మార్క్స్ 2 ఇలా క్రియేట్ చేయలేం కదా? అస్సలు చేయలేం. దానికోసమే అరేస్ ఉన్నాయి. అరేస్? ఇంట్ ఆల్ మార్క్స్ 50 అని ఒక్క లైన్ రాస్తే చాలు 50 పూర్ణాంకాలను నిల్వ చేయగల ఒక పెద్ద కంటైనర్ తయారవుతుంది. ఓ. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం, సిలో లెక్కింపు ఎప్పుడూ 0 నుండే మొదలవుతుంది. అంటే మొదటి విద్యార్థి మార్కులు ఆల్ మార్క్స్ 0లో ఉంటాయి, చివరి విద్యార్థి మార్కులు ఆల్ మార్క్స్ 49లో ఉంటాయి. మరి విద్యార్థుల పేర్లను ఎలా స్టోర్ చెయ్యాలి?
పేర్లు అంటే అక్షరాల సమూహం కదా? ఇక్కడే సికి ఇతర ఆధునిక భాషలకి ఒక పెద్ద తేడా ఉంది. సిలో స్ట్రింగ్ అనేది ఒక ప్రత్యేక డేటా టైప్ కాదు. అది కేవలం అక్షరాల అరే. అంటే చారారే. అవును, కరెక్ట్. అయితే ప్రతి స్ట్రింగ్ చివర్లో 000 అనే ఒక కనిపించని ప్రత్యేక క్యారెక్టర్ ఉంటుంది. దీన్ని నల్ టెర్మినేటర్ అంటారు. ఇది ఒక వాక్యం చివర ఫుల్ స్టాప్ లాంటిది. ఓకే. సోర్స్ మెటీరియల్లో స్కానెఫ్తో పేర్లను చదివేటప్పుడు ఒక సమస్య గురించి చెప్పారు. స్కానెఫ్ %s నేమ్ వాడితే గాంధీ లంక అని ఇన్పుట్ ఇస్తే అది కేవలం గాంధీ మాత్రమే తీసుకుంటుంది అంటున్నారు. అవును, ఇది ఒక సాధారణ సమస్య. స్పేస్ రాగానే ఆగిపోతోంది. పూర్తి లైన్ను చదవడానికి FGTS అనే ఫంక్షన్ వాడటం సురక్షితమైన పద్ధతి అని సోర్స్ సిఫార్సు చేస్తోంది. సరే, ఇప్పుడు మన దగ్గర విద్యార్థుల మార్కులు ఒక అరేలో, పేర్లు మరో అరేలో ఉన్నాయి. కానీ ఒకే విద్యార్థికి సంబంధించిన పేరు, వయస్సు మరియు CGPA ఈ 3 వేర్వేరు రకాల డేటాను ఒకే చోట ఎలా కలపాలి? దీనికి పరిష్కారమే స్ట్రక్చర్. దీన్ని మనం మన సొంత కస్టమ్ డేటా టైప్ను సృష్టించడంలా ఊహించుకోవచ్చు. ఒక ఉదాహరణ చెప్పగలరా? తప్పకుండా. ఒక లంచ్ బాక్స్ లాగా అనుకోండి. అందులో వేరువేరు వస్తువుల కోసం వేరువేరు కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. అవును. అలాగే మనం స్ట్రక్ట్ స్టూడెంట్ అని ఒకటి క్రియేట్ చేసి అందులో పేరు, వయస్సు, CGPA కోసం వేరియబుల్స్ డిఫైన్ చేయవచ్చు. అప్పుడు మనం 50 స్టూడెంట్ స్ట్రక్చర్ల అరేను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు డేటా అంతా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అద్భుతం. ఇప్పుడు మన ప్రయాణంలో చివరి అత్యంత కీలకమైన భాగానికి వచ్చాం, పాయింటర్స్. మనం స్కానెఫ్లో వాడిన ఆ AND సింబల్ దగ్గర దీని గురించి ప్రస్తావించాం. అసలు పాయింటర్ అంటే ఏంటి? ఎందుకది అంత ముఖ్యం, అంత కష్టంగా ఎందుకనిపిస్తుంది? దీని యొక్క సులభమైన పోలికతో అర్థం చేసుకుందాం. ఒక వేరియబుల్, ఉదాహరణకు int x = 10 ను ఒక ఇల్లు అనుకోండి. ఆ ఇంటి లోపల ఉన్న వస్తువు 10. సరే. ఆపరేటర్. అండ్ x అంటే 123 మెయిన్ స్ట్రీట్. ఓకే. ఇప్పుడు పాయింటర్ అంటే ఏంటంటే ఒక చిన్న కాగితం ముక్క. దానిమీద మనం ఈ 123 మెయిన్ స్ట్రీట్ అనే అడ్రస్ను రాసుకుంటాం. అంతే. ఆ కాగితం ముక్కే పాయింటర్. మరి ఆపరేటర్ ఏం చేస్తుంది? ఆ స్టార్ సింబల్? పి అంటే ఈ కాగితం మీద రాసున్న అడ్రస్కు వెళ్ళి ఆ ఇంట్లో ఏముందో చూసి చెప్పు అని అడగడం లాంటిది. అంటే పి మనకు 10 అనే విలువనిస్తుంది. ఓ, అలాగా. మనం విలువల గురించి కాకుండా వాటి అడ్రస్ల గురించి ఆలోచించడం వల్లే ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుందేమో. సరిగ్గా అదే. కానీ ఈ అడ్రస్లతో నేరుగా పనిచేయడం వల్ల మనకు భారీ ప్రయోజనం ఉంది. ఫంక్షన్స్కు పెద్ద పెద్ద డేటాను కాపీ చేసి పంపకుండా కేవలం దాని అడ్రస్ ఉన్న చిన్న కాగితం ముక్కను పంపొచ్చు. ఇది చాలా వేగవంతమైంది. ఇంకా అలాగే ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు మనకు అవసరమైనంత మెమొరీని malloc అనే ఫంక్షన్తో డైనమిక్గా అడిగి తీసుకోవచ్చు. పని అయ్యాక ఫ్రీ అనే ఫంక్షన్తో దాన్ని తిరిగిచ్చేయచ్చు. ఇవన్నీ పాయింటర్స్ లేకుండా సాధ్యం కావు. ఇప్పుడు అన్నీ కలిపి చూస్తే ఒక స్పష్టమైన చిత్రం వస్తోంది. సరే, మన ప్రోగ్రాం విద్యార్థుల గ్రేడ్స్ను లెక్కించింది, అంతా బావుంది. కానీ మనం ప్రోగ్రాం క్లోజ్ చేయగానే ఆ డేటా అంతా పోతుంది. దాన్ని శాశ్వతంగా ఎలా సేవ్ చేయాలి? ఇక్కడే ఫైల్ హ్యాండ్లింగ్ వస్తోంది. ప్రోగ్రామ్ నుండి డేటాను ఒక టెక్స్ట్ ఫైల్లో రాయడం లేదా చదవడం. దీనికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఏంటవి? మొదట FOPEN-తో ఒక ఫైల్ను తెరవాలి. రాయడానికా W-మోడ్, చదవడానికా R-మోడ్ లేదా ఉన్నదానికి జోడించడానికా A-మోడ్ అని చెప్పాలి. తర్వాత FMPRNT అనే ఫంక్షన్తో డేటాను ఫైల్లోకి రాస్తాం. సోర్స్లో ఒక విషయం గట్టిగా చెప్పారు, ఫైల్ను మూసివేయడం చాలా ముఖ్యమని. అవును, అత్యంత ముఖ్యం. Fclose ద్వారా ఫైల్ను తప్పకుండా మూసివేయాలి. ఇది మనం ఒక పుస్తకం చదివాక దాన్ని జాగ్రత్తగా షెల్ఫ్లో పెట్టడం లాంటిది. సరిగ్గా మూసివేయకపోతే మనం రాసిన డేటా మొత్తం సేవ్ అవ్వకపోవచ్చు లేదా ఫైల్ పాడైపోయే ప్రమాదముంది. వావ్! మనం ఒక సాధారణ హెలో వర్డ్తో మొదలుపెట్టి వేరియబుల్స్, కండిషన్స్, లూప్స్, ఫంక్షన్స్, అరేస్, స్ట్రక్చర్స్ దాటుకుని పాయింటర్స్ అనే లోతైన ప్రపంచాన్ని చూసి చివరికి మన డేటాను ఒక ఫైల్లో భద్రపరచడం వరకు వచ్చేశాం. అవును. ఈ సోర్స్ మెటీరియల్ ఆధారంగా మన గ్రేడ్స్ క్యాల్కులేటర్ కథ సి యొక్క మొత్తం ఫిలాసఫీని పరిచయం చేసింది. ఖచ్చితంగా. ఈ విశ్లేషణ మనకు సి లాంగ్వేజ్ మన చేతికి ఏ ఏ పనిముట్లను ఇస్తుందో చూపించింది. అయితే ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. ఏమిటది?
చాలా ఆధునిక భాషలు ప్రోగ్రామర్ను ప్రమాదాల నుండి కాపాడటానికి ప్రయత్నిస్తాయి. కానీ సి అలా కాదు. అది మన చేతికి ఒక పదునైన కత్తిలాంటి పూర్తి మెమరీ కంట్రోల్ను ఇస్తుంది. అవును. వైపు ప్రోగ్రామర్పై ఎలాంటి బాధ్యతలను మోపుతుంది? ఆ శక్తిని, బాధ్యతను బ్యాలెన్స్ చేయడం ఎలా? దీని గురించి ఆలోచించండి.